అమరావతి రాజధానిని 3 ముక్కలు చేసి 5 కోట్లను తెలుగు ప్రజలకి ఒకటే రాజధాని ఉండడం ఏంటి, దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా 3 ముక్కలు చేసి 2019 నుంచి 2024 దాకా అమరావతి రాజధాని భూముల్లో, రైతులు ఇచ్చిన భూముల్లో 34,000 ఎకరాల్లో కంప చెట్లు పెంచిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని భూముల్లో 30,000 మంది పేదల పేరుతో సెంటు భూమి ఇచ్చాడు. అది కూడా సెంటుకు ఇంకా తక్కువే, సెంటు కూడా కాదు. సరే, చిలకలూరుపేట, గుంటూరు, గుంటూరు 2, గుంటూరు 1, తాడికొండ, నందిగామ, విజయవాడ 1, 2, తూర్పు పశ్చిమ 1, 2 అంటే, తర్వాత పెనమలూరు, దాదాపు 8 నియోజకవర్గాల ప్రజల్ని అమరావతి రాజధానిలో అటు తాడికొండ నియోజకవర్గంలో, ఇటు మంగళగిరి నియోజకవర్గంలో ఓటర్లుగా చేర్చి సెంటు భూమి పేరుతో వాళ్ళకి ఎరవేసి అక్కడ వైసీపీ అభ్యర్థులు గెలిపించుకోవాలని చూశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పేదలకి సెంటు భూమి ఇవ్వడానికి 4.5 కిలోమీటర్ల దూరాన్ని హెలికాప్టర్లో వెళ్ళిన గనుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సెంటు భూమి అయితే ఇచ్చాడు. సెంటు అని చెప్తున్నా కానీ అది సెంటు కాదు, సెంటు కన్నా తక్కువ. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. వారి గ్రామాల్లో నివాస స్థలం పొందడానికి అర్హత కోల్పోయారు. అమరావతి రాజధానిలో ఇచ్చిన సెంటు కన్నా తక్కువ భూమిని రైతుల ఫ్లాట్స్, రైతుల భూములు, వాళ్ళకి ఇచ్చిన భూములు తీసుకొచ్చి మరలా వీళ్ళకిచ్చి వాళ్ళకి వీళ్ళకి మధ్య వివాదం పెట్టారు. ఆ రైతులు ఇప్పుడు మొత్తుకుంటా ఉన్నారు, మా భూమి మాకు వచ్చిందని కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే సెంటు కన్నా తక్కువ భూమి పొందారో వారంతా మంగళగిరి ఎమ్మెల్యే మినిస్టర్ నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో 30,000 మందికి పట్టాలు ఇచ్చారు. మమ్మల్ని కూడా ఆయన పట్టించుకోవాలి, అమరావతి రాజధానిలోనే ఇవ్వాలని మేము అడగటం లేదు, కనీసం మాకు మా ప్రాంతాల్లోనన్నా ఇంటి స్థలం ఇచ్చేందుకు అనుమతించాలి. ఇవన్నీ ఆన్లైన్లో చూపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవి. అమరావతి రాజధానిలోకి వెళ్తేనేమో అక్కడ రైతులు రానివ్వడం లేదు. మా పరిస్థితి ఏంటి అని 30,000 మంది ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ గురించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. అమరావతి రాజధానిలో అయితే ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకంటే చిలకలూరుపేట నియోజకవర్గం అనేది తీసుకొచ్చి అమరావతి రాజధానిలో ఇస్తే వాడు ఏం చేసుకుంటాడు? ఓట్ల కోసం నువ్వైతే వేసావు జగన్మోహన్ రెడ్డి, స్కెచ్ పని చేయలేదు. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళకి ఇచ్చే విధంగా ఎవరైతే 30,000 మంది నిరుపేదలు ఉన్నారో అమరావతి రాజధానిలో ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో వారి నియోజకవర్గాల్లో తీసుకునే విధంగా ఆన్లైన్లో వీళ్ళకి గతంలో ఇచ్చిన ఫ్లాట్స్ కనుక తొలగిస్తే మరలా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.